ముస్లిం పర్సనల్ లా బోర్డు కొన్ని ముస్లిం సంఘాలు మొన్న పిలుపునిచ్చినాయి. ఏమని? వక్ఫ్ బిల్లు ఇప్పుడు కేంద్రంలో తీసుకొస్తున్నారు. ఆ బిల్లు వచ్చే వారంలో ప్రజెంట్ కాబోతోంది. రంజాన్ అయిపోయిన తర్వాత అది ప్రజెంట్ అవుతుంది, ఆటోమేటిక్గా ఆచరణ పొందుతుంది. దానికి కారణం అటు లోక్సభ రాజ్యసభ రెండు చోట్ల కూడా ఎన్డీఏకి పూర్తి మద్దతు ఉండటం. చంద్రబాబుని దానికి మద్దతు ఇవ్వద్దని చెప్పి ఒత్తిడి తెచ్చే క్రమంలో భాగంగా, ఎందుకంటే చంద్రబాబు కీలకమైనటువంటి భాగస్వామిగా ఉన్నారు కాబట్టి వాళ్ళు మద్దతు ఇవ్వకపోతే ఆగిపోతుంది అన్నటువంటి కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా మీరు దాన్ని వ్యతిరేకించాలి, లేదంటే కనుక మేము మీ కార్యక్రమాన్ని బహిష్కరిస్తామంటూ రంజాన్కి సంబంధించినటువంటి విందు ఏదైతే నిన్న ఇచ్చారో ఆ విందుకి అటెండ్ కాబోము అని ప్రకటించారు. పెద్ద ప్రకటనే జరిగింది, పెద్ద సంచలనాత్మకమైనటువంటి ప్రకటనే. కానీ నిన్న కార్యక్రమం జరిగింది, ముస్లింలు వచ్చారు, పెద్ద ఎత్తున వచ్చారు, చక్కగా భోజనం చేశారు, వెళ్ళారు. అది చంద్రబాబు సత్తా. ఒక కమ్యూనిటీ పేరు మీదన వచ్చిన బెదిరింపును కూడా పట్టించుకోకుండా మళ్ళీ ఓ భారీ సభ పెట్టి అక్కడే చక్కటి కార్యక్రమం నిర్వహించుకుని, పైగా వక్ఫ్కు సంబంధించిన మీ ఆస్తులు, అంటే అసలు పాయింట్ పక్కకి వెళ్ళిపోయింది, వక్ఫ్కు సంబంధించిన ఆస్తుల ప్రాబ్లం రాకుండా చూసుకుంటాను లాంటి ప్రకటన ద్వారా జాగ్రత్తగా చేశారు. మీడియా ఇదే జగన్ అయ్యుండుంటే రచ్చ చేసి వదిలిపెట్టేది. జగన్ని నిలదీసేవాళ్ళు, అప్పుడు వీళ్ళు పార్టీ పరంగాను హడావిడి చేసేవాళ్ళు, అంతా నడిచేది. ఇక్కడ ఇదే రాజకీయపరమైనటువంటి ఎత్తుగడల్లో చంద్రబాబుకు ఉన్నటువంటి రాజకీయ చాణక్యం.